హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగులకు స్థానికంగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నా వాటి వివరాలు తెలియక ఆ ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతుంటారు. సో అటువంటి వారి కోసం వచ్చిందే ఈ లోకల్ యాప్. సో ఈ లోకల్ యాప్లో మీకు స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలకు సంబంధించుకోవచ్చు, అనేక ప్రైవేట్ జాబ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించినటువంటి అవకాశాలను ఈ లోకల్ యాప్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు. ఇంకా వాటితో పాటుగా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు లోకల్ యాప్ ద్వారా మీరైతే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అదే కాకుండా మీరు స్థానికంగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసి దాన్ని విస్తరింపజేయాలనుకున్నా కూడా ఈ యాప్లో మీరైతే పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అదే కాకుండా లోకల్ యాప్ ద్వారా మీరు స్థానికంగా ఉన్నటువంటి న్యూస్ కావచ్చు అండ్ అదేవిధంగా మీ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి న్యూస్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా మ్యాట్రిమోనీ లాంటి సర్వీస్ కూడా దీని ద్వారా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. చాలా మంచి యాప్. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు యూజ్ ఉంటుంది. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC ద్వారా మరో నోటిఫికేషన్ అంటే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. 24 FSO పోస్టుల భర్తీకి నిర్ణయం. ఈ నెల 29 నుంచి అప్లికేషన్ల స్వీకరణ. గ్రూప్ 1 ఎడిట్ ఆప్షన్కు గడువు పెంపు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో FSOకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నేను ఈవినింగ్ అయితే రిలీజ్ చేశారు. దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే TSPSC ద్వారా మరో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TSPSC నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC పాలకవర్గ సమావేశం గురువారం కమిషన్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీల భర్తీ, గ్రూప్ 4 జాబితాపై చర్చించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఇందులో తీర్మానించారు. సో మొత్తం 24 పోస్టులను జనరల్ కోటా కింద భర్తీ చేయనున్నారు. సో ఈ నెల 29 నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. సో మరిన్ని వివరాలకు TSPSC వెబ్సైట్లో చూడమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు TSPSC వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ PDF కూడా ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను కూడా మీకు చూస్తాను. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 దరఖాస్తులో ఎడిట్ ఆప్షన్ గడువు పెంపు అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో గ్రూప్ 1కి సంబంధించి సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి మనకైతే TSPSC అవకాశం ఇచ్చింది. అయితే మొదటగా ఈ నెల 19 నుంచి 21 వరకు అయితే డేట్ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ ఈ నెల 26 వరకు అయితే కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాల వల్ల అండ్ ఇతర సమస్య వల్ల వెబ్సైట్ సరిగా ఓపెన్ కాకపోవడం వల్ల దాని యొక్క డేట్ను పెంచుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో FSOకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఇది. సో మీరు ఇక్కడ చూడవచ్చు. మొత్తం 24 వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 18 to 44 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు. 42,000 నుంచి 1,50,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 29 నుంచి నెక్స్ట్ మంత్ 6వ తారీఖు వరకు మీరు వీటికైతే నెక్స్ట్ మంత్ 26వ తారీఖు వరకు మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ డైరీ టెక్నాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్ లేదంటే వెటర్నరీ సైన్స్, బయోకెమిస్ట్రీ అండ్ మైక్రోబయాలజీ అండ్ మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. సో దీంట్లో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ పోస్టులకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరికైనా మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలకి ఈ నోటిఫికేషన్ PDFకి ఒకసారి మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఇది లభిస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కేంద్రంలో కొలువులు ఖాళీ అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా ఇటువంటి అప్డేట్ ఒకటి రావడం జరిగింది. సో ఈ రోజు కనుక చూసినట్లయితే 2021-22లో అతి తక్కువగా భర్తీ చేసిన USPSC ఏడాదిలో కేవలం 4,000 పోస్టులే భర్తీ చేసినటువంటి కేంద్రం. ఈ దశాబ్దంలో ఇదే అతి తక్కువ రిక్రూట్మెంట్. కింది స్థాయిలో ఇప్పటికే 10 లక్షల ఉద్యోగ ఖాళీలు పార్లమెంట్లో స్వయంగా ఒప్పుకున్న కేంద్రం అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో UPSC ఖాళీలు భర్తీ UPSC సిఫారసులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు 2018 నుంచి 2022 మధ్యలో సో UPSC ఎన్ని ఖాళీలు చూపించింది, అదేవిధంగా ఎన్ని భర్తీ చేసిందనే వివరాలు కూడా ఇక్కడ మనకు ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే దేశంలో 30 ఏళ్లలో గరిష్ట స్థాయికి నిరుద్యోగం పెరిగింది. సో యువత ఒకవైపు పనులు లేక అల్లాడిపోతున్నారు, మరోవైపు కేంద్రంలోని వివిధ విభాగాల్లో లక్షల కొలువులు నరేంద్ర మోడీ ప్రభుత్వం భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచుతుంది. ఇది ప్రతిపక్షాల విమర్శ కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పిన లెక్కలు. సాధారణంగా గ్రూప్ B, C, D పోస్టులు ఖాళీగా ఉంటాయి, కానీ
మోదీ జమానాలో ప్రభుత్వాన్ని నడిపించేటువంటి అధికారిక పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో కేంద్రంలో ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేసేటువంటి ఏదైతే మనకు యూపీఎస్సీ ఉంటుందో సో గత 10 ఏళ్లలో అతి తక్కువగా 2021-22లో పోస్టుల భర్తీకి కేంద్రం సిఫారసులు చేసింది అని తేలింది. 2021-22లో యూపీఎస్సీ పరిధిలో 5,153 పోస్టులు ఉండగా 4,119 పోస్టులు భర్తీకి మాత్రమే కేంద్రానికి సిఫారసు చేసింది. సో లోక్సభలో గురువారం ఓ సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని చెప్పారంటే ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా క్రింది స్థాయిలో కూడా అంటే గ్రూప్ బి, గ్రూప్ సి లాంటి స్థాయిలో కూడా 10 లక్షల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్లయితే ఇక్కడ మనకు దీని ద్వారా అయితే తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, వీటిని ఎప్పుడు భర్తీ చేస్తుంది అనేటువంటి వివరాలు అయితే మనకు తెలియదు. కానీ సో ఓవరాల్గా అయితే 2 వేకెన్సీస్ ఉన్నట్లయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక విషయాలైతే నేడు ఓయూ క్యాంపస్లో జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా నిరుద్యోగ యువకులు దీన్ని యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సో ఈ నెల 22న ఉదయం 11 గంటల నుండి జాబ్ మేళా అయితే నిర్వహించనున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తే పీజీ వరకు అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఇంకైతే దీనిలో మీరు పార్టిసిపేట్ కావచ్చు. సో ఇక్కడ 10,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అయితే ఉంటుంది. 10,000 నుంచి 40-30 వరకు కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు, లేదంటే డైరెక్ట్గా మీరు ఓయూ క్యాంపస్లో ఉన్నా కూడా దగ్గర ఉన్నా కూడా దీనికైతే మీరు అటెండ్ కావచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే త్వరలో మెగా జాబ్ మేళా అంటూ మరొక అప్డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రైవేట్ కంపెనీలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేలా చర్యలు, నిరుద్యోగులు ధైర్యం నింపడానికే ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు, ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా ధైర్యం కోల్పోవద్దు, సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయండి. సిరిసిల్లలో నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్ అని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేవని బాధపడొద్దని నిరుద్యోగుల్లో ధైర్యం చెప్పడానికే పండిట్ దీన్ దయాల్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సో కోచింగ్ తీసుకున్న వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోయినా బాధపడవలసినటువంటి పని లేదని అన్నారు. కోచింగ్ తీసుకున్న వారందరికీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈరోజు సబ్జెక్ట్ వైజ్గా వచ్చినటువంటి ఆర్టికల్స్ కనుక చూసినట్లయితే వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి కనుక దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు కరెంట్ అఫేర్ కోణంలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పాలిటీలో కూడా రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చదవాల్సి ఉంటుంది, ఎందుకంటే అది మనకు కరెంట్ టాపిక్ కనుక అక్కడ నుంచి బిట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రపతుల యొక్క లిస్ట్ అండ్ వాళ్ళ యొక్క ఎన్నిక అనేది ఏ విధంగా సాగింది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటుగా పార్లమెంట్ ఇండియన్ పాలిటీకి సంబంధించి మన తెలంగాణ న్యూస్ పేపర్లో పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి పైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటుగా జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఆర్టికల్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక నెక్స్ట్ హిందీ ట్రాన్స్లేటర్ల ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఇక్కడ మీరు చూడైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఇది రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ అదేవిధంగా జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఆగస్టు 4 అనేది లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇక ఢిల్లీలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కూడా 11 వేకెన్సీ గాను మరొక నోటిఫికేషన్, యూపీఎస్సీ నుంచి కూడా 16 వేకెన్సీస్ గాను మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈరోజు అయితే చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నప్పటికీ మనకు టీఎస్పీఎస్సీ నుంచి మాత్రం ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్ ద్వారా రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్కి యూజ్ అయ్యే విధంగా 2 టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్కే మీకు ఇది ప్రజెంట్ మన యాప్లో అందుబాటులో ఉంది. 1500 బిట్స్ అనేవి ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్ వైజ్గా మీకు చాప్టర్ వైజ్గా ఇక్కడ బిట్స్ అయితే ఉంటాయి అండ్ అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్లో ఉండడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి 150 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిటీ తోటి మరొక టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటుగా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు, కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి లాస్ట్ 6 మంత్స్ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.